ఈ రోజు అయితే నేను పొద్దున్నే రెడీ అయ్యేసి అయితే ఒక ప్లేస్ కి అయితే వెళ్తా ఉన్నాను. అది ఎక్కడికో మీరైతే ఒకసారి చూసేయండి. ఇంక ఇప్పుడైతే మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు అయితే మీకైతే ఒక వ్యూ అయితే వేస్తాను. ఎట్లున్నాయో నాకైతే ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ప్రెసెంట్ రాపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అబౌవ్ అయితే వెళ్తా ఉన్నాను. అది ఎందుకో లాస్ట్ లో అయితే చూసేయండి మీరే. ఇంకా నేనైతే ఘాట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా ఘాట్ లోకి ఎంటర్ అయినాక కొంచెం దూరం ముందుకు పోగానే నాకైతే ఈ లొకేషన్ అయితే కనిపించింది. ఈ లొకేషన్ చూడండి, చూసేదానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, మామూలుగా అయితే లేదు లొకేషన్ అయితే. మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. నేను ఒక్కనే అయితే వెళ్ళడం లేదు, నాతో పాటు మా మామ అయితే వస్తా ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వస్తాను, నాకు ఈ లొకేషన్ అయితే కనిపించింది. ఇది ఫోటో షూట్ కి అయితే మామూలుగా అయితే ఉన్నది, బ్యాక్గ్రౌండ్ సూపర్ గా అయితే ఉంటది ఇది. ఇంకా మేమైతే ఘాట్ దిగే కొద్ది అయితే మాకు రోడ్ అయితే ఈ మాదిరి అయితే కనిపిస్తా ఉంది. చాలా దారుణంగా అయితే ఉంది రోడ్ అయితే. యాక్సిడెంట్ అయిన చోట అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా రోడ్డుకి అయితే వాటర్ అయితే ఫ్లో అయ్యి అటువైపు ఇటువైపు అయితే చాలా దారుణంగా అయితే ఉంది రోడ్ అయితే. అసలు ఎవరు పట్టించుకోవడం అయితే లేదు. ఇంకా చుట్టుపక్కల చూస్తే ఇలా యాక్సిడెంట్ అయిన చోట అంతా ఇలా ఉందన్నమాట. ఇంకైతే మొత్తానికి మా గమ్యాన్ని అయితే మేమైతే చేరుకున్నాము. ఇంకా మేమైతే అంత దూరం నుంచి అయితే ట్రావెల్ చేసి వచ్చింది అయితే ఈ బ్రో వాళ్ళ ఊరికి. ఈ చిన్న పార్సల్ కోసం అయితే అంత దూరం నుంచి అయితే వచ్చాము. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ అని చెప్పా కదా, ఆ సర్ప్రైజ్ ఈ పార్సల్ లోనే ఉంది. అది ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. ఇంక ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఇవైతే కువైట్ నుంచి అయితే వచ్చాయి, మా అన్న వాళ్ళు అయితే వేశారు. ఇంక ఈ బ్రోక్ అయితే ఒక ట్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంక వచ్చే దారిలో అయితే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపి మేమైతే టిఫిన్ అయితే చేసేసాము. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. ఇంకా మన ఛానల్ కూడా కొంచెం ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.